గౌరవ ప్రభుత్వ శాసనసభ్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు. నిండు మర్లపాలెంలో ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, పార్టీ గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేస్తూ పుట్టినరోజైనా కూడా ఈరోజు ఇంటికాడ లేకుండా తమిళనాడులో ప్రచారం. అంటే కొంతమందికి రాజకీయాల మీద మొక్కు ఉంటుంది, కొంతమందికి పవర్ మీద మొక్కు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏదో పవర్ ఉంటే తప్ప, ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప అసెంబ్లీకి రాని పరిస్థితి. 48-49 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా, అధికారం లేకపోయింది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి వైపు, అధికారం లేనప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని కరెక్ట్గా ఖర్చు పెడుతుందా ప్రభుత్వం, ఆ రోజు ఏ ప్రభుత్వం అధికారం వల్ల చేస్తున్నారా, చేయట్లేదా, ప్రజల సమస్యను ఎలా అడ్రస్ చేయాలి, ప్రతిపక్ష పాత్రని నిర్మాణాత్మకంగా ఇంత అనుభవం లేమి ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా, ఆయన 1975 నుంచి చట్టసభల్లో ఉన్న కూడా అధికారం లేనప్పుడు కూడా ఆయన ప్రజల సమస్యల పట్లే పనిచేసిన కర్మయోగి చంద్రబాబు నాయుడు చెప్పడంలో ఏమాత్రం సందేహం. అలాగే పార్టీకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య బారిన పడి ఆయనకి సర్జరీ విజయవంతమైంది, వారం రోజుల్లో మళ్ళీ ప్రజాక్షేత్రం రాబోతున్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, లోకేష్ బాబుకి నిన్న విజయం గారు పుట్టినరోజు. నిన్న లోకేష్ బాబు ట్వీట్ చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ విజయం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి దాన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుంటాడు అనుకుంటున్నాడు. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి విశేష అవటం కానీ, 2 రోజుల క్రితం అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి బిల్లుని అడ్డుకుంటాకే ప్రయత్నించాడు కానీ పార్లమెంట్ ఉభయ సభల్లో, రాజ్యసభలో కానీ లోక్సభలో. కానీ ఒకదానికి జగన్మోహన్ రెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇచ్చాడు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి నిజంగా నువ్వు మద్దతు ఇచ్చింది నిజమైతే, ఎన్టీఆర్ ఆస్తులు సమాన హక్కు పెట్టిన చట్టం నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీకైనా, నాకైనా, ప్రజలు ఎవరికైనా చట్టం ఒకటే ఉంటుంది కాబట్టి షర్మిలకి ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే వాళ్ళ తల్లిని అవమానించిన పరిస్థితి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా పరిపాలనలో సహకరిస్తానికో, ఇంకా మావిగన్ ఇట్లాంటి ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా 5 ఏళ్ళు సభానాయకుడిగా అమరావతిలో పరిపాలించిన ముఖ్యమంత్రిగా అంత ట్రోలుకు గురైనా కూడా కనీసం రీథింక్ చేయకుండా ఉండటాన్ని ముండేడు రాజు కన్నా బలవంతుడు అంటే ఎవడు చేయగలిగేదే ఉండదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తీరు మార్చుకోవాలని కోరుతూ, అలాగే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా దానికి సహకరిస్తున్న లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఏదైతే హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆదర్శం కాదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారో, పక్క రాష్ట్రాల్లో ఓటేయటానికి అవకాశం లేదు. కానీ ప్రాంతీయ పార్టీ కానీ
అన్ని తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు కాకుండా కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు. దానికి కేవలం ఒకే ఒక కారణం అభివృద్ధి. అది CEO పాత్రలాగా పోషిస్తాడని. అలాగే చంద్రబాబు నాయుడిని ఆయన రాజకీయంగా విభేదించి విమర్శలు చేసేవాళ్ళు గతంలో ఉండేవాళ్ళు, కానీ ఇంక్లూడింగ్ చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ. అంతే తప్ప అడ్మినిస్ట్రేటర్ కాదని ఫస్ట్ టైం వితండవాదం చేసింది జగన్మోహన్ రెడ్డి. కేవలం చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నాడని చెప్పలేడు, కానీ అది చెప్పడానికి నోరు రాదు. కానీ ఇంకా అమరావతి నుంచి పెట్టుబడులు వెనక్కి పంపిస్తానికి, క్వాంటమ్ సిటీ చేద్దాం అనుకున్న దానికి ఇంకా ఇప్పటికైనా సహకరించాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతూ, అలాగే లోకేష్ బాబు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసి 1289 మంది శాసనసభ్యుల్ని, 149 లోక్సభ సభ్యుల్ని, 9 మంది కేంద్ర మంత్రుల్ని, ఒకళ్ళని గవర్నర్గా, అలాగే ఒకళ్ళని స్పీకర్గా, అలాగే రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు కూడా చంద్రబాబు గారి స్థాయిలో పనిచేస్తాడని అనుకుంటూ ఈ పార్టీని మరింత బలోపేతం చేయటం, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, విదేశాల్లో ఉన్న పలు ఫార్చ్యూన్ 100 కంపెనీస్తో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రి గారు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.